सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఆర్ష విద్యా తరంగిణి వేదాంత తరగతులకు స్వాగతం, సుస్వాగతం. వేసంగి సెలవుల అనంతరం మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. మీరంతా కాలాన్ని సద్వినియోగపరిచారని అనుకుంటున్నాను. ఈరోజు మనం అనుకున్నట్టుగా వివేక చూడామణి ఆరంభించబోతున్నాం. ఈ వివేక చూడామణి శంకర భగవత్పాదులు రచించినటువంటి ఒక ప్రకరణ గ్రంథము. ఇందులో 580 శ్లోకాలున్నాయి. అయితే మన గురువులు స్వామి పరమార్థానంద వారు వీటిలో 108 శ్లోకాల్ని ఎంపిక చేసి మనకందరికీ అర్థమయ్యేటట్టుగా ఇటీవలే వారు బోధ చేశారు. మీలో కొంతమంది ఆ బోధని విని ఆనందించారు, వాటిని రికార్డ్ కూడా చేసుకున్నారు. అయితే అది ఇంగ్లీష్లో ఉండడం చేత కొంతమందికి అది సులభగ్రాహ్యంగా లేకపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ గురువు గారి యొక్క ఆశీస్సుల వల్ల, ఆ భగవంతుని యొక్క కృప వల్ల మన యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ మొదలు పెడుతున్నాను. వివేక చూడామణి. చూడామణి అంటే ఏంటో ముందు చూద్దాం. చూడా అంటే తల, చూడామణి అంటే తలని అలంకరించినటువంటి ఒక ఆభరణం. నాగాభరణం అనుకోండి, రామాయణంలో ఈ చూడామణి అనేటటువంటి మాట వస్తుంది. సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. లంకంతా వెతికి ఆ సీతమ్మ వారి జాడ కోసం అశోకవనంలోకి ప్రవేశించాడు. అశోకవనంలో సీతమ్మ వారు జాడ కనిపించింది. అప్పుడు ఆ సీతాదేవి తనని రాముడు పంపించినటువంటి దూతగా గుర్తించాలని ఆ రామచంద్రులు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సీతాదేవికి ఇస్తాడు. అమ్మవారు కూడా ఆ హనుమంతునికి తన చూడామణిని ప్రసాదిస్తుంది. ఈ విధంగా అంగుళీయక ప్రధానము, చూడామణి ప్రధానము అని 2 అంశాలు రామాయణంలో చోటు చేసుకున్నాయి. వివేక చూడామణి అంటే విచక్షణ కలుగు చేసేటటువంటి ఒక ఆభరణము. తలలో ఎట్లాగైతే ఆభరణం ఉందో ఇది కూడా గ్రంథరాజము, అతి ముఖ్యమైనటువంటి గ్రంథము అని చెప్పడానికే చూడామణి అంటే విచక్షణ. వివేకము అంటే దేని గురించినటువంటి వివేకము. కర్మయోగంలో చూసినట్టయితే ధర్మాధర్మ విచక్షణం కావాలి. ఏది ధర్మము, ఏది అధర్మము అనేటటువంటి విచక్షణ చాలా అవసరం. కాబట్టి కర్మయోగ పరంగా వివేకము అంటే ధర్మాధర్మ విచక్షణము. అదే జ్ఞానయోగ పరంగా మనం చూసినట్టయితే జ్ఞానయోగ పరంగా ఆత్మానాత్మ వివేకము, ఆత్మానాత్మ విచక్షణ కావాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది తెలియాలి. ఆ విచక్షణ చేసిన తర్వాత అనాత్మని మిథ్యగా తోసిపుచ్చాలి,
ఆత్మని ఒడిసిపుచ్చుకోవాలి. ఆత్మ నా నిజస్వరూపము. కాబట్టి ఈ ఆత్మని అందుకుని అనాత్మని వదిలేయాలి. ఇది ప్రక్రియ. దీనికి వివేకం కావాలి. వివేకంతో ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది తెలుసుకోవాలి. ఈ వివేకాన్ని సూచించేదే వివేక చూడామణి. ఈ పుస్తకంలో మనకి ఈ వివేకం గురించిన విశ్లేషణ బాగా వస్తుంది. ఇది వేదాంతులకు చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. అయితే ఈ గ్రంథానికి ముందుగా మనం దీనికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం కూడా శంకర భగవత్పాదులు తన గ్రంథంలోనే చొప్పించారు. కాబట్టి విడిగా మనం ఉపోద్ఘాతాన్ని చెప్పుకోవట్లేదు. వారు ముందుగా మంగళాచరణంతో ఈ గ్రంథాన్ని మొదలు పెట్టబోతున్నారు. మంగళాచరణం అనేది సంప్రదాయంలో గ్రంథానికి చాలా ముఖ్యమైనది. గ్రంథం మొదలుపెట్టేటప్పుడు ఆ భగవంతుని యొక్క ఆనుకూల్యతని, ఆ భగవంతుని యొక్క కృపని వేడుకుంటూ రచయిత భగవంతుని స్తుతిస్తాడు. దీన్ని మంగళాచరణం అంటారు. ఈ మంగళాచరణం యొక్క ఉద్దేశం ఈ గ్రంథ రచనలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, ఈ గ్రంథం 10 మందికి పనికొచ్చేలా ఉండాలని, ఇలా తన యొక్క ఆకాంక్షని తెలియజేస్తూ ఆ భగవంతుని యొక్క ఆనుకూల్యతని వేడుకుంటాడు రచయిత. దీన్నే మంగళాచరణము అంటారు. ఈ మంగళాచరణం కానీ గ్రంథంలో లేనట్టయితే అటువంటి గ్రంథాన్ని ముట్టుకోవద్దు అంటుంది శాస్త్రం. ఇది ఒక ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథము అంటే 2 రకాలుగా ఉంటుంది. మొదటిది వేదాంతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని మొత్తం పొందుపరుస్తూ ఉండేటటువంటి ప్రకరణ గ్రంథం. రెండోది వేదాంతంలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రకరణ గ్రంథాలు. ఇందులో మొదటి కోవకి చెందింది ఈ ప్రకరణ గ్రంథం. అంటే వేదాంతంలో మనం ఏ విషయాన్నైతే అందుకోవాలో దాంట్లో ఉండేటటువంటి మెళుకువలు, దానికి సంబంధించినటువంటి ఆ పూర్తి అవగాహన ఈ గ్రంథం ద్వారా మనకి లభిస్తుంది. ముందుగా మంగళాచరణం చూద్దాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అంటే సకల ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యాల సిద్ధాంతాలతోటి తెలియబడేవాడు. అగోచరం అంటే ఇంద్రియాలకి మనస్సుకు ఒక విషయ వస్తువుగా అందనివాడు. గోవిందం ఆ గోవిందునకు పరమానందం అనంతుడు ఇంకా ఆనంద స్వరూపునికి తం సద్గురుం అంటే ఆ సద్గురునికి ఆ సద్గురువుకు అహం ప్రణతః అస్మి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఈ గ్రంథం శంకర భగవత్పాదులు రచించారని కొంతమంది, లేదు ఇది తదన్యమైనటువంటి ఆచార్యులు రచించి ఉంటారని మరికొందరు చెబుతూ ఉంటారు. అయితే
ఈ మంగళాచరణాన్ని పరిశీలించినట్టయితే గోవిందం పరమానందం అనే పదం ఉంది. గోవిందం అంటే ఆ గోవిందుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు, ఆ భగవంతుడు అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థము గోవిందుడు అంటే ఆ శంకర భగవత్పాదుల యొక్క గురువు, గోవింద భగవత్పాదులు. దాని పక్కనే సద్గురుం అంటున్నాడు. సద్గురుం అంటే నా యొక్క సద్గురువు. కొన్ని గ్రంథాల్లో ఈ పదం మద్గురుం అని ఉంది. నా గురువు అయినటువంటి అనేటటువంటి పాఠాంతరం కూడా ఉంది. దీన్ని పరిశీలించినట్టయితే బహుశా ఇది ఆదిశంకర్లే రచించి ఉంటారని మనం చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం పదం మనం స్పృశించినట్టయితే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అంటే ఈ ఉపనిషత్తుల్లో మనకి మహావాక్యాల ద్వారా దొరికేది. తం అగోచరం అంటున్నాడు. ఒక పక్కన దొరుకుతుంది అంటున్నాడు, ఒక పక్కన దొరకదు అంటున్నాడు. అంటే దేనివల్ల దొరుకుతుంది, దేనివల్ల దొరకదు. దేనివల్ల దొరకదు? మనస్సు చేత ఇది గ్రహింపబడేది కాదు, ఇంద్రియాల చేత ఇది గోచరమయ్యేది కాదు. అంటే ఆత్మ విషయం ఏదైతే ఉందో, ఆత్మ విషయం స్థూల బుద్ధితో మనకి దొరికేది కాదు. ఒక వస్తుపరంగా ఒక వస్తువును చూసినట్టుగా ఈ ఆత్మని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఆత్మ మనకి గోచరమయ్యేది కాదు. కంటికి కనబడదు, చెవికి వినబడదు, రుచికి దొరకదు. కాబట్టి ఇంద్రియ అగోచరము. పోనీ మనస్సుతోటి ఏమైనా ఊహించుకోవచ్చు అంటే మనస్సుకు కూడా అది అందుబాటులో లేదు. మరి ఇంద్రియాలకి మనస్సుకి అందుబాటులో లేదు అంటే ఇది ఎలా తెలుస్తుంది అంటే ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. అన్ని ఉపనిషత్తుల్లోనూ ఏకీభూతంగా చెప్పబడేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ద్వారా మనకి ఇది తెలుస్తుంది. అది కూడా ఏమిటి? మన సొంతంగా ప్రయత్నం చేస్తే తెలిసేది కాదు. అది గురువు ద్వారా, గురు శాస్త్ర ప్రమాణం ద్వారా మనకి తెలియబడేది. ఈ వేదాంతంలో మన యొక్క స్వరూపం వివరించబడుతుంది. ఆ స్వరూప వివరణ గురువు గారి ద్వారా మనం శ్రవణం చేసినట్టయితే ఆ ఆత్మ యొక్క దర్శనం మనకి లభిస్తుంది. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అంటే అన్ని ఉపనిషత్తుల్లోనూ ఉన్న ఏకైక విషయం అదే ఆత్మ విషయం. అది మహావాక్యాల ద్వారా, మహావాక్య విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి విషయమైనటువంటి ఆ పరమాత్మ, ఆ విషయం ఆత్మ, అదే పరమాత్మ, అదే గోవిందుడు. ఆ గోవిందుడు పరమానందము. పరమానందం అంటే ఆత్యంతికమైనటువంటి ఆనంద స్వరూపము. భగవంతుడు ఈ ఆనందానికి నెలవు. శాంతి, భద్రత, ఆనందము అదే భగవంతుడు, అదే భగవత్ స్వరూపము. అది ఎక్కడుంది? అది నా యొక్క స్వరూపము. అది వస్తువుల్లో లేదు, మనుషుల్లో లేదు, ప్రదేశాల్లో లేదు. కాబట్టి ఆ గోవిందునకు అంటే ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆ భగవంతుని యొక్క నిజస్వరూపమైనటువంటి పరమానందం ఏదైతే ఉందో, ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపానికి అహం ప్రణతః అస్మి, నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు రచయిత. ఇంకా రెండో శ్లోకంలో మానవ జన్మ యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. రెండో శ్లోకం అంటే ఒరిజినల్ టెక్స్ట్లో వేరే నెంబర్ ఉంటుంది,
మనం ఇక్కడ ఎంపిక చేసుకున్నటువంటి శ్లోకాలు మాత్రమే చూస్తున్నాం. ఆ శ్లోకాలు మీకు ఆల్రెడీ అందజేశాను. కాబట్టి ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్నటువంటి శ్లోకం నెంబర్ వేరే ఉంటుంది. మీరు మొత్తం 580 శ్లోకాలు పక్కన పెట్టుకుని చూస్తే కొంచెం కష్టం అవుతుంది. మనం పంపించినటువంటి ఆ వాట్సాప్ గ్రూప్లో పంపించినటువంటి శ్లోకాలు పక్కన పెట్టుకుని మీరు పరిశీలన చేస్తే ఈజీగా ఉంటుంది. గురువు గారు ఎంపిక చేసినటువంటి 108 శ్లోకాల్లో 2వ శ్లోకం ఇది మానవ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తోంది. దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. దుర్లభం త్రయం ఏతత్ దేవానుగ్రహ హేతుకం. 3 చాలా కష్టంట. జీవితంలో సమకూర్చుకోవడం 3 విషయాలు చాలా చాలా కష్టము. అవి కేవలం దేవ అనుగ్రహం వల్లనే సమకూరుతాయి. ఆ 3 ఏమిటండి? మొట్టమొదటిది మనుష్యత్వం అంటున్నారు. అంటే మానవుడుగా పుట్టడం, మానవ జన్మని పొందడం, అది చాలా కష్టమైనటువంటి విషయం. రెండోది ముముక్షుత్వం, అంటే తీవ్రమైనటువంటి మోక్ష ఇచ్ఛ కలిగి ఉండడం. మూడోది మహాపురుష సంశ్రయ అన్నాడు. సరైన బోధ చేసేటటువంటి సద్గురువు లభించడం, ఆ సద్గురువు యొక్క సాన్నిధ్యం లభించడం. ఏతత్ త్రయం దుర్లభం. ఈ 3 అనుగ్రహాలు అతి కష్టం మీద లభిస్తాయి. ఎలా లభిస్తాయి అంటే దేవానుగ్రహ హేతుకం. కేవలం దైవ అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి అదృష్టం కలుగుతుంది. ఒక్కొక్కటి చూద్దాం. మనుష్యత్వం. మనుష్యత్వం అంటే మానవ జన్మ పొందడం. ఈ మానవ జన్మ పొందడం దుర్లభంట. మనుష్యత్వం దుర్లభం. మనుష్యత్వం దుర్లభం ఎందుచేత? 84 కోట్ల జీవరాశి ఉంది. ఆ 84 కోట్ల జీవరాశిలో మానవ జన్మ ఒకటి. కాబట్టి మానవ జన్మ లభించింది అంటే 1/84 కోట్లు. అది ప్రాబబిలిటీ. అంత అరుదైనటువంటి జన్మ ఇది. అయితే ఏ జన్మైనా 1/84 కోట్లే ఉంటాయి. అయితే దీని స్పెషాలిటీ ఏమిటండి అని మళ్ళీ విశ్లేషణ చేసినట్టయితే, ఒక్క మానవ జన్మలోనే మనకి ఈ ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ అంటే మన ఇచ్ఛ ప్రకారం మనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కర్తృత్వం అనేది మానవ జన్మ వల్లే సాధ్యమవుతుంది. తదితరమైనటువంటి జన్మలన్నీ కూడా భోక్తలుగానే ఉంటాయి కానీ కర్తలుగా ఉండవు. కర్తృత్వం ఒక మానవ జన్మకి మాత్రమే ఉన్నది. కాబట్టి కర్త భోక్త అనే విషయాల్లో కర్త భోక్త 2 మనిషికి ఉంది. కర్త భోక్త 2 మానవ జన్మలో ఉంటాయి. ఇతర జన్మలు అంటే పశుపక్షాది తక్కువ జన్మలు, దేవ జన్మలాంటి ఉత్తమ జన్మలు, వీటన్నిట్లోనూ మనకి భోక్తృత్వమే కానీ కర్తృత్వము లేదు. అంటే భోక్తగా మాత్రమే మనం ఉంటాం, కర్తగా ఉండలేము. దేవతాది జన్మల్లో మీరు స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సుఖాల్ని భోగాల్ని అనుభవించవచ్చు. కానీ అక్కడ మీరు మోక్షాన్ని సాధించేటటువంటి ప్రసక్తే లేదు. అక్కడ కర్తృత్వం లేదు, కర్త కాదు. కాబట్టి మీకు కొత్తగా మీకు ఆగామి
రాదు. పుణ్యం అనేది కొత్తగా రాదు. కాబట్టి మీకు పుణ్యం లభించి మీరు పొందినటువంటి జన్మని మీరు ఉద్ధరించుకోవాలి అన్నట్టయితే మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనటువంటి జన్మ. ఆ ఒక్క జన్మలోనే మనం మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నది. అయితే మీరు అడగచ్చు, గజేంద్ర మోక్షము ఇట్లాగా పురాణాల్లో అనేక రకాలైనటువంటి జన్మల్లో మోక్షాలు పొందినట్టుగా మనకి కథలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏమిటి అని అడిగినట్టయితే వేదాంతం ఏం చెప్తుందంటే అవి కేవలం మనకి ఒక ఉదాహరణగా చూపించి మోక్షం అనేది చాలా ఉత్తమమైనది, దాన్ని పొందడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి అని చెప్పడానికి అటువంటి కథల్ని ఈ పురాణాలు ఉదహరిస్తూ ఉంటాయి. నిజానికి జంతువులు భోక్తలే గాని కర్తలు కావు. కాబట్టి వేదం పరంగా మనం చూసినట్టయితే మనుష్య జన్మ ఒక్కటే మనకి ఈ మోక్షాన్ని ఇచ్చేటటువంటి అతి ఉత్తమమైనటువంటి జన్మ. కాబట్టి మనుష్యత్వం అనేది దుర్లభం, అతి కష్టం మీద చాలా అరుదుగా వచ్చేటటువంటి వ్యవహారం. ఇంకా ముముక్షుత్వం, మనిషి జన్మ వచ్చింది బాగానే ఉంది, కానీ ఆ మనిషి జన్మ వచ్చిన తర్వాత మనిషి జన్మని నిలబెట్టుకోలేడు. ఆ మనిషి జన్మ ఉన్నంతసేపు దాన్ని దుర్వినియోగం చేస్తాడు, భోగ లాలసత్వంలో పూర్తిగా మగ్నమైపోయి ఉంటాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటాడు. కేవలం కొంతమందికి మాత్రమే ఈ మనుష్యత్వం వచ్చినా కూడా, అంటే 1/84 కోట్లు అరుదైనటువంటి ఈ మానవ జన్మ వచ్చినా కూడా ఆ వచ్చినటువంటి మానవ జన్మని భోగ లాలసత్వంతో పూర్తిగా దుర్వినియోగం చేసుకునేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఈ మోక్ష ఇచ్ఛ కావాలి అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యం కానీ ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం కానీ కావాలి. ఈ పుణ్యం అనేది మనకి 2 రకాలుగా ఉపయోగిస్తుంది. ఒకటి సాంసారికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అది మొదటి రకం పుణ్యం. రెండవ పుణ్యము మోక్ష ఇచ్ఛ కలుగజేస్తుంది. మోక్షం కావాలి, మోక్షమే నా యొక్క అంతిమ లక్ష్యము అనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కేవలం పుణ్యం వల్లే ఏర్పడుతుంది. ఈ పుణ్యం వల్ల ఏర్పడినటువంటి ఈ కోరిక వల్ల ఆ జీవి మోక్షం దిశగా పయనం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనుష్యత్వం దుర్లభం అయినట్టయితే ముముక్షత్వం అతి దుర్లభం. మనుష్యత్వం ఉన్నా కూడా మోక్షం కావాలి అనేటటువంటి కోరిక రావడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఒకటి కష్టం అయితే రెండోది కష్టతరము. ఇంకా ఈ రెండు ఉన్నా కూడా ఈ మోక్షం ఎట్లా సంపాదించాలి అనే విషయం మీద అనేక రకాలైనటువంటి అపోహలు, అనేక రకాలైనటువంటి తప్పుడు దోవలు ఉన్నాయి. ఎవరు కూడా వేదాన్ని ఆశ్రయించరు. వేదాన్ని ఆశ్రయించని కారణంగా వారికి మోక్షం అంటే ఏమిటో తెలియదు. వేదాన్ని ఆశ్రయించినా కూడా సరైనటువంటి ఆ పుణ్యం లేని కారణంగా వారికి ఆ బోధ పూర్తిగా జీర్ణమవదు. స్వామీజీ చెప్తూ ఉంటారు, స్వామీజీ నాకు అంతా అర్థమైంది, కానీ ఆత్మ అంటేనే ఏమిటో తెలియలేదు. ఇలాగా చెప్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా క్లాస్కి వస్తూ ఉంటారు, కానీ ఈ ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఒక ఆయన వచ్చి మొన్న మాతో కొంతసేపు ఈ
వేదాంతం గురించి మాట్లాడారు. మా దగ్గర పుస్తకాలు తీసుకుని వారు చాలా కాలం వేదాంత దీంట్లో ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే మోక్షం ఈ జన్మలో వచ్చేది కాదండి. చాలా కన్విన్స్డ్గా చెప్తున్నారు ఆయన. మోక్షం ఈ జన్మలో వచ్చేది కాదు, ఎన్నో జన్మలు మనం కష్టపడితే గానీ వచ్చేది కాదు. అంటే ఆ మనస్సులో ఈ మోక్షం అనే దాని గురించి సరైనటువంటి అవగాహన లేదు. మోక్షం అనేది మీకు సరైనటువంటి అవగాహన వచ్చి దాన్ని జీర్ణించుకున్నట్టయితే ఇప్పుడే ఈ క్షణమే మీకు మోక్షం. మోక్ష ఇస్ హియర్ అండ్ నౌ. మోక్షం గురించి మరొక జన్మ అవసరము లేదు. అందులో ముఖ్యంగా మనకి పరమార్థానంద వంటి అనన్య గురువులు మనకి దొరికినప్పుడు మోక్షం అనేది తథ్యము. ఇప్పుడే ఈ జన్మలోనే మనకి తథ్యము. ఆ విషయాన్ని సరిగ్గా గ్రహించినట్టయితే మీకు ఇటువంటి మాటలు వస్తుంటాయి. ఈ జన్మలో సాధ్యం కాదండి, ఇంకా జన్మలెత్తాలి, ఇంకా ప్రయత్నం చేయాలి. ఇటువంటి పిరికి మాటలు, ఇటువంటి పనికిరాని మాటలు కేవలం మనకి ఆ అవగాహన లోపం వల్ల ఏర్పడతాయి. మోక్షము అంటే ఆ ఆంతర స్వేచ్ఛ, నేనే ఆత్మని అనేటటువంటి అచంచలమైనటువంటి ఆ నమ్మకం. ఆత్మ వినా మరొకటి లేదు అనేటటువంటి పూర్తి అవగాహన. ఇటువంటి నిష్ఠతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మ ఇక్కడే ఇప్పుడే తనకు తానుగా వరిస్తుంది. మనం ముండకోపనిషత్తులో నేర్చుకున్నాం, ఎవరైతే ఆత్మను వరిస్తారో వాళ్ళనే వరిస్తుంది అని. ఈ విధంగా మనకి మోక్షం కావాలి అని అనుకున్నా కూడా మోక్షం ఎలా సంపాదించాలి అనే విషయంలో అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఈ అపోహల వల్ల మనకి కేవలం ఈ మోక్షం అనేది ఇగో దానాల వల్ల మోక్షం వస్తుందని, లేదా ఒక యజ్ఞం చేస్తే మోక్షం వస్తుందని, ఈ రకమైనటువంటి ఆలోచనలు అనేక ఉంటాయి. మోక్షం అనే దానికి ఒక్కటే మార్గం, అది కేవలం జ్ఞానం మాత్రమే. స్వర్గాది లోకాలు వెళ్ళడానికి అనేక మార్గాలు ఉంటాయి. స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే మీరు పుణ్యం సంపాదించాలి. ఆ పుణ్యం సంపాదించడానికి మీకు అనేక మార్గాలు ఉంటాయి. మీరు ఉపాసన చేయొచ్చు, లేదా కర్మయోగంలోనే ఉండొచ్చు. ఈ విధంగా మనకి కర్మ ప్లస్ ఉపాసన జోడించవచ్చు. ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రకరకాలుగా ఉండి ఇవన్నీ మనకి స్వర్గాది లోకాలకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఇస్తాయి, కానీ మోక్షాన్ని ఇవ్వవు. అదేమిటండి, స్వర్గానికి వెళ్ళడమే కదా మోక్షం అని మీరు అన్నట్టయితే అది కాదు. స్వర్గలోకానికి వెళ్ళి ఎప్పుడైతే అక్కడ మనం తెచ్చుకున్నటువంటి పుణ్యం పూర్తిగా అయిపోయిందో అప్పుడు క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఎప్పుడైతే ఆ పుణ్యం అంతా పూర్తి అయిపోయిందో ఈ మత్స్యలోకంలో పడిపోతాడు అని భగవద్గీతలో చెప్పబడింది. అదే ముండకోపనిషత్తులో అయితే ఇమం లోకం వా హీనతరం వా విశంతి, ఈ లోకంలో కానీ ఇంకా హీనమైనటువంటి లోకాల్లో కానీ పడిపోతాడు అని చాలా కఠినంగా చెప్పింది. కాబట్టి లోక ప్రాప్తి అనేది మోక్షము కాదు. మరేమిటి మోక్షము అంటే స్వస్వరూపానుసంధానం. నా యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, ఆ స్వరూప అనుసంధానంలో నేను ఉండాలి. ఎప్పుడు ఉండాలి అంటే 24/7 అనుక్షణం నా యొక్క ఆత్మ నిష్టలో నేను ఉండాలి. ఆ నిష్టలో నేను ఉన్నట్టయితే నాకు మోక్షము ఇప్పుడే ఇక్కడే. కాబట్టి ఈ మోక్షం అనేది ఏదో తెలుసుకోవాలి అన్నట్టయితే ఈ విషయాన్ని శాస్త్రం చెప్తుంది. ముందు మనకి ఆ మంగళాచరణంలో చెప్పారు శంకర భగవత్పాదులు. ఈ ఉపనిషత్తులు మీకు ఈ ఆత్మ విషయాన్ని తెలియజేస్తాయి.
ఈ ఉపనిషత్తులు మనం డైరెక్ట్గా చదవకూడదు, గురువు ద్వారానే మనం దీన్ని ప్రాప్తించుకోవాలి. అంటే మహాపురుష సంశ్రయ అన్నాడు. మహాపురుష సంశ్రయ అంటే ఆ ఆత్మ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుని ఆ నిష్టలో ఉండి మనకి బోధిస్తారో అటువంటి గురువుని మనం ఏర్పరచుకోవాలి. అటువంటి గురువుని కానీ మనం ఏర్పరచుకున్నట్టయితే మనకి ఆ పూర్తి విశ్వాసం ఏర్పడి మనకి మోక్షం ఇప్పుడే ఇక్కడే లభించేటటువంటి అవకాశం. ఇవన్నీ కలగాలి అన్నట్టయితే మహాపురుష సంశ్రయ అన్నప్పుడు ఈ మహాపురుషుడు ఎవరు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట కలిగిన వాడు ఈ మహాపురుషుడు. ఎవరైతే శృతిని ఆశ్రయించి అంటే వేదాన్నే ఆశ్రయించి వేదంలో చెప్పినటువంటి వాక్యాన్ని మాత్రమే చెప్పేవాడు, అంటే పురుష బుద్ధిలోంచి చెప్పేవాడు కాదు, తన మైండ్లో ఏదొస్తే అది చెప్పేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అటువంటి గురువుని ఎంచుకోకూడదు. వేదం ఏదైతే చెప్పిందో వేద ప్రోక్తమైనటువంటి ఆ ఉపనిషత్ వాక్యాల్ని అందుకుని ఆ ఉపనిషత్ వాక్యాల ద్వారా ఈ మహావాక్య విశ్లేషణ ఎవరైతే చేస్తారో అటువంటి గురువుని మనం ఎంచుకోవాలి. అటువంటి గురువు మహాపురుషుడు అని చెప్తున్నారు భగవత్పాదులు. మహాపురుష సంశ్రయ, మహాపురుషుడు యొక్క సన్నిధానంలో అతని యొక్క సన్నిధి దగ్గర మనం శ్రవణం చేసినట్టయితే మనకి ఈ విషయం బోధపడుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే దైవానుగ్రహ హేతుకం అంటున్నాడు. దైవానుగ్రహ హేతుకం అంటే కేవలం దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం ఎలా ఏర్పడుతుంది? మనం చేసుకున్నటువంటి పుణ్యం, అంటే గత జన్మలో చేసుకున్న పుణ్యం కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కానీ. ఇప్పుడు చూడండి, ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ మనమంతా ఒక సమావేశం అయ్యి ఈ వేదాంత చర్చ చేసుకుంటున్నాం అంటే దైవానుగ్రహ హేతుకం. ఇది కేవలం దేవుని యొక్క అనుగ్రహం మాత్రమే. దైవానుగ్రహం లేనట్టయితే ఈ మీటింగ్కి అటెండ్ అవ్వని వాడు చాలామంది ఉన్నారు. ఈ మీటింగే కాదు, ఏ వేదాంత చర్చ అయినా, ఏ వేదాంత విశ్లేషణ అయినా జరిగే చోట కేవలం తక్కువ మందే ఉంటారు. అంటే వీళ్ళకి మాత్రమే ఈ అనుగ్రహం లభిస్తోంది. అందుచేతే వీళ్ళు ఇక్కడ ఈ వేదాంతాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని దీని అర్థం. కాబట్టి దైవానుగ్రహ హేతుకం, ఆ దేవ అనుగ్రహం వల్ల ఇటువంటి అదృష్టం దొరుకుతుంది. కాబట్టి మనుష్యత్వం అనేది కష్టం, ముముక్షత్వం అనేది కష్టతరం, మహాపురుష సంశ్రయం అనేది కష్టతమం. కష్టం, కష్టతరం, కష్టతమం. ఇవన్నీ కూడా దైవానుగ్రహ హేతుకం, ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల. దేవుడి అనుగ్రహం ఎలా వస్తుంది? అది పుణ్యం వల్ల. పుణ్యం అంటే పూర్వజన్మ పుణ్యం అవ్వచ్చు, ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల అవ్వచ్చు. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. లబ్ధ్వా కదంచిన్నర జన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపారదర్శనం యస్వాత్మముక్తైన యతేత మూఢధీ స ఆత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. కదంచిత్ అంటే ఏదో ఒక విధంగా, దుర్లభం నరజన్మ, లబ్ధ్వా అతి దుర్లభమైనటువంటి, అతి కష్టమైనటువంటి, చాలా అరుదైనటువంటి ఈ మానవ జన్మని సంపాదించాడు. మానవ జన్మ సంపాదించడం ఎంత కష్టమో చెప్పుకున్నాం. దాంట్లో ఉండేటటువంటి ప్రాశస్త్యం కూడా చెప్పుకున్నాం. మానవ జన్మలో మాత్రమే కర్తృత్వం ఉంది అని చెప్పుకున్నాం. ఆ మానవ జన్మ లభించింది. తత్ర అపి పుంస్త్వం శృతిపారదర్శనం. తత్ర అపి అంటే అందులో కూడా, పుంస్త్వం అంటే పురుష లక్షణములు, శృతి పారదర్శనం అంటే వేద పారంగత్వము, అంటే వేదాన్ని అందుకునేటటువంటి ఆ శక్తి,
ఆ సామర్థ్యాన్ని పొంది యహ ఏ మూఢధి, యహ అంటే యహ మూఢధి అంటే ఏ మూఢబుద్ధి కల మానవుడు స్వాత్మముక్తై తన మోక్షం కొరకు నయతేత, నయతేత అంటే పాటుపడడో, సహా అతడు హి ఆత్మహ ఆత్మ తన ఆత్మను పూర్తిగా చంపుకుంటున్నాడు. అసద్గ్రహాత్ అసత్యమైన దాన్ని అంటిపెట్టుకోవడం వల్ల ఇదంతా జరుగుతోంది. స్వం వినిహంతి, స్వం అంటే తనను తానుగా నాశనం చేసుకుంటాడు. ఇదేం చెప్తున్నారు? ఎవరైతే ఇటువంటి అవకాశాలన్నీ ఉండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదో, అంటే కాలక్షేపం చేసేస్తున్నాడు ఆ మానవ జన్మంతా కూడా, ఆఖరి క్షణం వరకు ఇదిగో ఈ సంసార లంపటంలో పడి వేదాంత విషయంలో, ఈ ఆత్మ విషయంలో ఏమాత్రం దాని మీద ఆసక్తి చూపించకుండా తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడో అటువంటి వాడు మూఢధి అంటున్నాడు. మూఢధి అంటే మూఢుడు. స్వామీజీ అంటున్నారు, మూర్ఖుల్లో ఎవరికైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ఇటువంటి వాడికి ఇవ్వాలి అని. ఎందుకు? అన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. ఆ మనుష్యత్వం ఇచ్చాడు, ముముక్షత్వం ఇచ్చాడు, ఈ మహాపురుషులు యొక్క ఆ సన్నిధానాన్ని ఇచ్చాడు. చుట్టూ మహాపురుషులు ఉన్నారు. మంచి కుటుంబంలో పుట్టాడు. ఆ తండ్రి పండితుడు, తాతగారు పండితుడు, ఆ వేదాన్ని చదువుకున్నారు, వేదాంతాన్ని చదువుకున్నారు. అటువంటి వాళ్ళ సమక్షంలో ఉండి కూడా ఇతను గాలికి తిరుగుతూ ఉంటాడు. సో అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగం చేసుకునేవాడు ఈ ఆత్మని చంపుకున్నవాడు అవుతున్నాడు. అటువంటి వాడు స్వం అంటే తనను తాను వినిహంతి నాశనం చేసుకుంటున్నాడు, తన యొక్క అవకాశాన్ని పూర్తిగా జార విడుచుకుంటున్నాడు అని ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. అన్ని అవకాశాలు ఉన్నా కూడా మన చుట్టూ ఎంతో యాంబియన్స్ ఉంటుంది. యాంబియన్స్ ఉన్నా కూడా దాన్ని సద్వినియోగపరచుకోకుండా వేరే పెడదోవ పట్టేసేసి ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నాలుగో శ్లోకం చూద్దామండి. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము. ఇది ఎలాగా? నాలుగో శ్లోకం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. శాస్త్రాన్ని పఠంతు, శాస్త్రాల్ని అధ్యయనము చేయుగాక. శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అంటే వేదాంగాలని చదివేస్తాడు. పఠంతు శాస్త్రాన్ని, వాటి గురించి అనర్గళంగా మాట్లాడతాడు. ఈ స్వరబద్ధంగా ఈ వేదాన్ని పఠనం చేస్తాడు. దేవాన్ యజంతు, వైదిక కర్మల ద్వారా దేవతలందరినీ తృప్తిపరుస్తూ ఉంటాడు. అంటే యజ్ఞ యాగాదులు చేస్తాడు. యజ్ఞ యాగాదులు చేసి దేవతలందరి యొక్క ఈ ఆశీస్సులు పొందుతూ ఉంటాడు. కుర్వంతు కర్మాణి, కుర్వంతు కర్మాణి అంటే నిస్వార్థమైన కర్మలు, అంటే దానం, తర్వాత ఈ సంఘ సేవ ఇదంతా చేస్తూ ఉంటాడు. నిస్వార్థమైన సేవల్లో పూర్తిగా ఇమిడిపోయి ఉంటాడు. కర్మాణి కుర్వంతు. దేవతాః భజంతు, దేవతాః భజంతు అంటే రకరకాల దేవతల్ని ఉపాసిస్తూ ఉంటాడు, ఉపాసన చేస్తూ ఉంటాడు. దేవి ఉపాసన, ఆంజనేయ ఉపాసన, ఇవన్నీ. దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడండి ఈరోజు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మైక బోధేన వినా విముక్తి, ఆత్మబోధ జరగనట్టయితే విముక్తి లేదు.
ఆత్మైక బోధేన వినా విముక్తి. ఆత్మజ్ఞానం లేకపోతే విముక్తి లేదు, మోక్షము లేదు. బ్రహ్మ శతాంతరేపి, వందల కొలది బ్రహ్మకల్పాలు గడిచిన నసిద్ధ్యతి, మోక్షం నసిద్ధ్యతి, విముక్తి నసిద్ధ్యతి. విముక్తి అంటే ఈ జీవికి ముక్తి అనేది లభించదు. ఎప్పుడు లభించదు? 100 బ్రహ్మకల్పాలు గడిచినా కూడా ఇతనికి మోక్షం అనేది దొరకదు. ఎందుకు? ఆ మోక్షం దిశగా వెళ్ళటలేదు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు. ఈ శాస్త్రాల పట్నం ఇవన్నీ తప్పని చెప్పట్లేదు. శాస్త్రపట్నం కానీ, యజ్ఞ యాగాదులు కానీ, లేదా ఈ నిస్వార్థమైనటువంటి దాన ధర్మాలు కానీ, సంఘ సేవలు కానీ, ఇవన్నీ ఈ అంతఃకరణ శుద్ధికి తోడ్పడతాయి, చిత్త ఏకాగ్రతకి తోడ్పడతాయి. అంటే ఈ వేదంలో ఉండేటటువంటి ఈ ఆత్మ విద్యని నేర్చుకోవడానికి, ఆ జ్ఞాన యోగ్యతకి ఇవన్నీ తోడ్పడతాయి తప్పితే సాక్షాత్తుగా మీకు మోక్షాన్ని ఇవ్వవు అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము ఈ శంకర భగవత్పాదులు చెప్తున్నారు. పఠంతు శాస్త్రాణి, వేదాంగాలు అధ్యయనం చేయగాక, యజంతు దేవాన్, వైదిక కర్మలు యజ్ఞ యాగాదులని చేయుగాక, కుర్వంతు కర్మాణి అంటే ఈ కర్మలు, ఈ దానాలు, తర్వాత ఈ సంఘ సేవలు, ఇటువంటి వాటన్నిటిలోనూ నిమగ్నమవుగాక, భజంతు దేవతాః, అనేక దేవతా ఉపాసనలో ఉండుగాక. ఈ దేవతా ఉపాసనలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి ట్రాన్స్లో ఉంటారు. ట్రాన్స్లో ఉండి వాళ్ళకి ఆ భగవంతుడితోటి కమ్యూనికేట్ చేస్తున్నాం, ఇది బాగానే ఉంటుంది, కానీ ఇది సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వదు. ఇది ఒక స్టేజ్. ఈ స్టేజ్ నుంచి బయటపడి ఈ జ్ఞానాన్ని అందుకున్నట్టయితేనే మోక్షం. ఎవరు చెప్పారేంటంటే వేదం చెప్పింది. కాబట్టి వేదాన్ని ఎవరైతే నమ్మారో అటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి స్థితి నుంచి బయటపడి ఆ వేదం చెప్పేటటువంటి ఆ మహావాక్యాల విశ్లేషణ చేసి ఆ ఆత్మని పూర్తిగా అవగాహనలో చేసుకుని, ఆత్మ యొక్క స్వరూపాన్ని అవగాహనలో చేసుకుని, ఆత్మ యొక్క స్వరూపం అంటే నా యొక్క స్వరూపం, నా నిజస్వరూపం, నా నిజత్వం ఏదైతే ఉందో, నా నిజత్వం ఏదైతే ఉందో ఆ నిజత్వాన్ని తెలుసుకుని ఆ నిజత్వంలో నిలబడ్డానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి మోక్షం ఇక్కడే ఇప్పుడే. ఆత్మైక బోధేన వినా విముక్తి, ఆత్మబోధ వినా విముక్తి లేదు. న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి విముక్తి న సిద్ధ్యతి, మోక్షం అనేది లభించదు. ఎంతవరకు లభించదు? బ్రహ్మ శతాంతరేపి, బ్రహ్మకాలం, ఒక చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాలం చాలా అనంతంగా ఉంటుంది. ఆ అనంతమైనటువంటి కాలాన్ని కల్పం అంటారు. ఆ కాలాలు ఎన్ని గడిచినా కూడా, 100 బ్రహ్మకాలాలు గడిచినా కూడా జీవుకి మోక్షం అనేది లభించదు. బ్రహ్మ శతాంతరేపి, 100ల కొలది బ్రహ్మకల్పాలు గడిచినా కూడా మోక్షం అనేది లభించదు. ఇక్కడ మనకి ఈ లోకంలో చూస్తూ ఉంటాం అనేక రకాల ధోరణులు. దీనివల్లే మోక్షం వస్తుంది అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ కలికాలంలో కేవలం కలో నామ సంకీర్తనం అంటారు. కలికాలంలో, కలియుగంలో ఈ నామ సంకీర్తనతోటే మనకి మోక్షం వచ్చేస్తుంది. ఈ విధమైనటువంటి ప్రచారం చాలా బహుళంగా ఉంటుంది. కానీ వేదం ఏదైతే చెప్తుందో దాన్నే మనం ప్రమాణంగా తీసుకోవాలి. వేదం చెప్పేది ఏంటి? కేవలం నీకు జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. జ్ఞానం అనేసరికి మళ్ళీ దాన్ని కూడా వక్రభాష్యం చేస్తారు. జ్ఞానం అంటే ఉపాసన గురించిన జ్ఞానం అండి, జ్ఞానం అంటే కర్మ గురించిన జ్ఞానం అండి అని ఇట్లా తమకు అనుకూలంగా మలిచేసుకుంటారు. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము.
ఆ ఆత్మజ్ఞానము నీ నీ యొక్క నిజ స్వరూపము, నువ్వెవరివి స్వరూపత తెలుసుకుని ఆ నిష్ఠలో ఉన్న వాళ్ళకే ఈ మోక్షం. నిష్ఠలో లేనట్టయితే మోక్షము లేదు. కాబట్టి మోక్షం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వేదాన్ని ఆశ్రయించాలి, గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర దీర్ఘకాలం శ్రవణం చేయాలి. దీర్ఘకాలం శ్రవణం చేసి ఆ శ్రవణం చేసినటువంటి ఆ మహావాక్యాల్ని మననం చేసి నిధిధ్యాసనలో ఉండాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ 3 స్టెప్లు. శ్రవణం అంటే ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఈ శ్రవణం చేయాలి. మననం అంటే మనం శ్రవణం చేసేటప్పుడు అనేక రకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహ నివృత్తి చేసుకోవాలి. ఆ సందేహ నివృత్తి మీ యొక్క తోటి విద్యార్థుల ద్వారా చర్చలతోటి మీరు చేసుకోవచ్చు, లేదా సాక్షాత్గా గురువుని అడగచ్చు. మననం. నిధిధ్యాసనం అంటే ఈ విషయం తెలిసింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే నేను ఆత్మను, ఆత్మ వినా మరొకటి లేదు, ఈ ఆత్మే ఇక్కడ అంతా ఉన్నది అని ఈ ఆత్మ గురించినటువంటి పూర్తి అవగాహన ఏర్పడింది. ఆత్మ అనేది ఒకరోజు పుట్టేది కాదు, ఒకరోజు మరణించేది కాదు. ఈ విషయమైనటువంటి పూర్తి అవగాహన అంతా ఉంది. అయితే ఎవరైనా పోయారనుకోండి, దగ్గర బంధువులు పోయారనుకోండి, విలవిలా ఏడుస్తూ ఉంటాడు. అయ్యో నా సంగతి ఏంటి, నేను కూడా పోతానే అనేటటువంటి దుఃఖం వచ్చేస్తుంది. అంటే ఈ అవగాహన అంతా కేవలం అకాడమిక్గానే ఉంది, అది లోపలికి సింక్ అవ్వలేదు, జీర్ణం అవ్వలేదు. అది ఎప్పుడైతే ఆ లోపల ఇంటర్నలైజ్ కాలేదో ఇటువంటి సమస్యలు ఇంకా అలా కొనసాగుతూనే ఉంటాయి. దాన్ని ఇంటర్నలైజ్ చేసుకున్నట్టయితే ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. ఇది కేవలం ఈ చొక్కా దొడుక్కున్నట్టుగా ఈ దేహంలో నేను ఉన్నాను, ఈ ఆత్మ ఉన్నది. ఈ దేహం పడిపోయినంత మాత్రాన్ని ఆత్మ పడిపోదు. ఆత్మ ఒకరోజు పుట్టలేదు, ఒకరోజు మరణించదు. నా యొక్క నిజస్వరూపము ఆత్మ. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి నిష్ఠలో ఉన్నాడో అతనికి మొట్టమొదటి వారం మరణ భయం లేదు. ఫస్ట్ అష్యూరెన్స్, అభయం, మరణ భయం లేదు. కాబట్టి ఈ ఆత్మబోధ వినా మోక్షము లేదు. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంతో శంకర భగవత్పాదుడు చాలా ఖచ్చితంగా ఆత్మ విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఆత్మ విద్య వినా నీకు మోక్షం అనేది లేదు. బ్రహ్మ శతాంతరేపి అంటే ఎంత కఠినంగా చెప్పారో చూడండి. బ్రహ్మ శతాంతరేపి అంటే 100 బ్రహ్మకాలాలు గడిచినా కూడా ఈ ఆత్మ బోధ కానీ జరగనట్టయితే మీకు మోక్షం అనేది నసిద్ధ్యతి అని చెప్పేశారు. అంటే ఇంత కఠినంగా చెప్పినా కూడా ఇంకా ఆ లోపల ఒక విధమైనటువంటి మౌఢ్యం ఉంటుంది. మౌఢ్యం ఉండి నాకు ఉపాసన వల్లే, ఈ మెడిటేషన్ వల్లే మోక్షం వస్తుంది, నాకు ఇదిగో ఈ భజనల వల్లే మోక్షం వస్తుంది, ఈ పారాయణం వల్లే మోక్షం వస్తుంది, ఈ రకమైనటువంటి మౌఢ్యంలో ఉంటారు. మోక్షంలో ఉండి వేదాంతాన్ని అందుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు. ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ వృధా అయిపోయింది. దే ఆర్ మిస్సింగ్ ద బస్. కాబట్టి మీరు శాస్త్రాలు పఠించుగాక, దేవతల్ని మీరు రకరకాల సూక్తాలతోటి, తర్వాత ప్రార్థనలతోటి పొగుడుగాక, రకరకాల దాన ధర్మాలు చేయుగాక, ఉపాసనలు చేయుగాక, ఆత్మబోధ వినా విముక్తి లేదు. ఎంతవరకు లేదు? బ్రహ్మ శతాంతరేపి, 100 బ్రహ్మకాలాలు గడిచినా కూడా మోక్షం అనేది మీకు
లభ్యము కాదు. ఇది నెగటివ్ కాదు, ఇది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ చెప్పేటటువంటి వాక్యం కాదు. ఇది మిమ్మల్ని హెచ్చరిస్తూ చెప్పేటటువంటి వాక్యం. మిమ్మల్ని అంటే అందరినీ. ఏమిటి హెచ్చరిక అంటే, మనం ఇదిగో ఈ ధ్యానం అనేది ముఖ్యము, లేదా ఈ పూజాధికారు ముఖ్యము, వాటిని తప్పు పట్టట్లేదు. గుర్తుంచుకోండి, వాటి యొక్క లాభం ఏదైతే ఉందో ఆ లాభం ఉన్నది. ఆ లాభం ఎంతవరకు? అది కేవలం మిమ్మల్ని జ్ఞాన యోగ్యతకి మాత్రమే సహకారిగా ఉంటుంది. జ్ఞాన యోగ్యతకి, చిత్త ఏకాగ్రతకి ఇవన్నీ పనికొస్తాయి. అంతకి మించి మరొక లాభం వీటి వల్ల లేదు. మోక్షం కావాలి అనుకున్నట్టయితే ఆత్మబోధ మాత్రమే మీకు శరణము. ఆత్మబోధ వినా మరొక మార్గము లేదు. లోకప్రాప్తికి అనేక మార్గాలు ఉన్నాయి. లోకప్రాప్తి మోక్షము కాదు. స్వర్గాది లోకాలు ప్రాప్తించినట్టయితే అది మోక్షము కింద రాదు. శాస్త్రం దాన్ని మోక్షం అనదు. మోక్షం అంటే మీ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవడం, స్వస్వరూపానుసంధానం ఏదైతే ఉందో దాన్నే మోక్షము అంటారు. ఆ స్వరూపాన్ని తెలుసుకుని స్వరూప నిష్టలో ఉండడమే మోక్షము. కాబట్టి ఆ మోక్ష దిశలో మనం అందరం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి ఆ ఆత్మ విద్యని అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే క్లాస్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.